ఫైనలీ మన ఇండియన్ ఆర్మీ పగ తీర్చుకుంది. మన భారతీయుల పగ తీరింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్కి చెందిన కొంతమంది ఉగ్రవాదులు మన కాశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్న హిందువులపైన అతి దారుణంగా కాల్పులు జరిపి దాదాపు 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రవాదులు మతం అడిగి హిందువులు అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళను చంపారు. ఇందులో కొంతమంది పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఆ తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయారు. అప్పటి నుంచి మన ఇండియన్ ఆర్మీ వీళ్ళను ఎలాగైనా పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. వీళ్ళ కోసం ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడ పట్టింది. కానీ మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు డైరెక్ట్గా మన ఇండియాలోని కాశ్మీర్కి ఎంటర్ అయి దాడి చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళకు లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా ఇదంతా సాధ్యం కాదు. అయితే అక్కడి లోకల్ పీపుల్స్ ఈ ఉగ్రవాదులతో కొంతమంది చేతులు కలపడంతో వీళ్ళను మన మిలిటరీ వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అయినా కూడా మన ఆర్మీ భారతీయుల్ని ఇంత దారుణంగా చంపిన వాళ్ళను వదలకుండా వెతకడం మొదలుపెట్టింది. ఈ పెహల్గాం దాడి కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపడానికి పాకిస్తాన్ చేసిన ప్లాన్. అలాగే ఈ ప్రాంతం నుంచే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఒక రకంగా ఇక్కడ క్లియర్గా హిందువుల్ని టార్గెట్ చేశారు అని కూడా చెప్పవచ్చు. మన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం ఈ దాడి చేసింది పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ. అందులోని TRF, ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్. అయితే ఈ అటాక్ని ప్లాన్ చేసిన వారిలో మేజర్గా 3 ఉన్నారు. ఒకడి పేరు మూసా, వీడు ఈ కంప్లీట్ అటాక్కి మాస్టర్ మైండ్. రెండవ వాడు యూనస్, వీడు ఈ ఉగ్రవాదులకు కావాల్సిన సరుకుల్ని, వెపన్స్ని ప్రొవైడ్ చేసిన లోకల్ పర్సన్. ఇక మూడవ వాడు ఆసిఫ్, వీడు స్నైపర్, ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసిన వాడు వీడే. వీళ్ళను వెతకడానికి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంతగానో ట్రై చేసింది. కానీ లోకల్ కాశ్మీర్ ప్రజలు కొంతమంది ఉగ్రవాదులతో చేతులు కలిపి వాళ్ళను దొరకకుండా చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వీళ్లకు సంబంధించిన స్కెచ్. అయితే ఇప్పుడు భారతీయులందరికీ శుభవార్త ఏమిటంటే, ఈ హోల్ ఆపరేషన్కి మాస్టర్ మైండ్ అయిన ఈ మూసా గాన్ని మన ఆర్మీ కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేసింది. సారీ, వీని కుక్కతో కంపేర్ చేస్తే కుక్కకే అవమానం. వీడు కాశ్మీర్లోని అడవిలో దాక్కొని ఉన్నాడు. వీడితో పాటు ఇంకో 3 వేరే ఉగ్రవాదులు ఉన్నారు. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు, బ్రదర్ లోకల్ కాశ్మీర్ ప్రజల్ని ఏమనకండి, వాళ్ళు మంచి వాళ్ళు అని. నిజమే, వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు. కానీ ఉగ్రవాదులతో చేతులు కలిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మూసా అనే లుచ్చాగాడు పెహల్గాం దాడి చేసిన మాస్టర్ మైండ్. అయితే అలాంటి వాడికి ఎన్ని రోజులు అడవిలో ఫుడ్ని ఎవరు ప్రొవైడ్ చేశారు? ఖచ్చితంగా లోకల్సే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఆ అడవిలో తినడానికి వాళ్ళకు ఏమీ దొరకదు. 100% లోకల్ ప్రజల సపోర్ట్ లేకుండా ఈ ఉగ్రదాడి జరగదు. అండ్ ఈ లుచ్చాగాడు ఇన్ని రోజులు అడవిలో దాక్కుని ఉండడు. పెహల్గాం దాడిలో దాదాపు 14 మంది ఉగ్రవాదులు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే మన ఇండియన్ ఫోర్సెస్ కేవలం 3 వారాల్లోనే ఆ 14 మందిలో 6గురిని లేపేసింది. వాళ్ళను వెతికి మరీ చంపింది. కానీ మన ఆర్మీకి ఫ్రస్ట్రేటింగ్ అనిపించిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం ఆపరేషన్కి మాస్టర్ మైండ్ అయిన ఈ మూసాగాడు దొరకలేదు. అప్పటి నుంచి వీడి కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నారు. చివరికి నిన్న జూలై 28న ఒక ఇంటెలిజెన్స్ అందింది. అడవిలోని పలానా ప్రాంతంలో ఈ లుచ్చాగాడు ఇంకొంతమంది ఉగ్రవాదులతో దాక్కొని ఉన్నాడు అని తెలిసింది. దాంతో వెంటనే మన ఇండియన్ మిలిటరీ అలర్ట్ అయిపోయి ఆపరేషన్ మహాదేవ్ని స్టార్ట్ చేసి ఆ ప్రాంతంలోకి మన ఫోర్సెస్ని పంపింది. అడ్వాన్స్ వెపన్స్, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఉగ్రవాదులు ఉన్న ఏరియాను ఐడెంటిఫై చేసి వాళ్ళను మన ఆర్మీ అక్కడికక్కడే లేపేసింది. దీంతో మన ఇండియన్ ఆర్మీ పగ 90% తీరినట్టే, మన భారతీయుల పగ తీరినట్టే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన ఇండియన్ ఆర్మీ ఈ లుచ్చాగాలను మామూలుగా చంపలేదు. ఆ ఫోటోని నేను మీకు చూపించలేను. యూట్యూబ్ ఈ వీడియోని బ్లాక్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు హిందువుల్ని ఎలా అయితే బెదిరించి టార్చర్ చేసి అంతం చేశారో అంతకన్నా దారుణంగా మన ఆర్మీ వీళ్ళను చిత్రహింసలు పెట్టి లేపేసింది. సామాన్య ప్రజలపై దాడి చేసే ఇలాంటి ప్రతి చీడ పురుగును ఇండియన్ ఆర్మీ ఇలాగే అంతం చేయాలి, ఒక్కొన్ని వదిలిపెట్టకూడదు. అందుకే ఇండియా ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్తుంది. చెప్పడం కాదు, ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంటర్నల్గా మన మిలిటరీ పాకిస్తాన్ని మరింత యాక్యురసీతో ఎలా అంతం చేయాలో ప్లాన్ చేస్తుంది. దానికి కావాల్సిన వెపన్స్ని రెడీ చేస్తుంది. మన ఇండియా పాకిస్తాన్ని న్యూట్రలైజ్ చేయడంలో అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేస్తుంది.
మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఇండియన్ ఆర్మీ ఇంతకు ముందులాగా వీక్గా లేదు. ఈసారి మన ఆర్మీ ఎంత పవర్ఫుల్గా మారింది అంటే మనం పాకిస్తాన్ని 1-2 గంటల్లోనే కంప్లీట్గా బూడిద చేయగలం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్లోని అనేక ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. దానికి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూడా భయపడి బంకర్లో దాక్కున్నాడు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తం ఎంతసేపు జరిగిందనుకుంటున్నారు? కేవలం 10-15 నిమిషాలు మాత్రమే జరిగింది. దీన్ని ఇంకాస్త 1 గంటకు పొడిగించి ఉంటే ఈరోజు పాకిస్తాన్ మిలిటరీ మొత్తం మిగిలేది కాదు. పాకిస్తాన్ అనే దేశమే కంప్లీట్గా ఎలిమినేట్ అయ్యేది. పాకిస్తాన్ ఎంత సిగ్గులేని దేశం అంటే పెహల్గాంలో మన సామాన్య భారతీయులపైన దాడి జరిగితే అది చేసింది మేము కాదు, దానికి మాకు సంబంధం లేదు అని మొదట్లో చెప్పారు. కానీ తర్వాత మన ఇండియా అన్ని ఎవిడెన్స్ని గ్యాదర్ చేసి ఇది చేసింది పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ అని కన్ఫర్మ్ చేసింది. అలాగే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కూడా ఇది మేమే చేశామని ఒప్పుకుంది. అయినప్పటికీ ఈ సిగ్గులేని షాబాజ్ షరీఫ్ గాడు ఇది మేము చేయలేదు, ఇండియా వాళ్లకు వాళ్ళే ఒక అటాక్ని క్రియేట్ చేసుకొని మోడీ ఎలక్షన్లో గెలిచేందుకు ట్రై చేస్తున్నాడు అంటూ చెత్తవాగుడు వాగాడు. నేను ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన ఇండియా ఎలిమినేట్ చేసిన ఈ మూసాగాడు ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఒక టాప్ కమాండో. అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళే మెల్లగా ఉగ్రవాదులుగా మారుతున్నారు. పాకిస్తాన్ టాప్ కమాండో ఈ పెహల్గాం దాడి చేశాడు అంటే ఈ అటాక్ వెనకాల పాకిస్తాన్ ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. వీడు పాకిస్తాన్ ఆర్మీ నుంచి బయటకు వచ్చి ఉగ్రవాదులుగా మారాడా లేదా ఉగ్రవాదులకే శాలరీస్ ఇచ్చి పాకిస్తాన్ పోషిస్తుందో మనకు తెలియదు. బహుశా పాకిస్తాన్ ఆర్మీని ఒక సెపరేట్ ఉగ్రవాద గ్రూప్ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఇందులో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అమెరికాలో ట్విన్ టవర్స్ని కూలగొట్టిన అతిపెద్ద ఉగ్రవాది బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఎన్నో సంవత్సరాలు దాక్కుని ఉన్నాడు. వాడికి పాకిస్తాన్ ప్రభుత్వమే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది. అలాంటి ఒక లుచ్చా పాకిస్తాన్ని ఎవడు నమ్మడు, ఏ దేశం నమ్మదు. వీళ్ళ గురించి చైనాకు అమెరికా కూడా బాగా తెలుసు. ఇప్పుడు మీలో కొందరు అంటారు, మరి అలాంటప్పుడు చైనా పాకిస్తాన్తో ఎందుకు క్లోజ్గా ఉంది బ్రదర్ అని. చైనా ఒక తెలివైన దేశం. వాళ్ళు తమ అవసరాలకి పాకిస్తాన్ని వాడుకుంటారు, అంతేకాని వాళ్ళు వీళ్ళను కంప్లీట్గా నమ్మరు, అవసరానికి వాడుకుంటారు. ఏదేమైనా మన భారతీయ హిందువులపైన అతి దారుణంగా అటాక్ చేసిన మాస్టర్ మైండ్ని భారత ఆర్మీ కాల్చి చంపేసింది. ఇది ఇండియన్ ఆర్మీకి ఒక అతిపెద్ద అచీవ్మెంట్. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. త్వరలోనే 2వ ఫేజ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అప్పుడు మన ఆర్మీ పాకిస్తాన్ని ఇంకా ఏం చేస్తుందో మనం వేచి చూడాలి. అయితే నాకు ఇక్కడ బాధగా అనిపించిన ఇంకో విషయం ఏమిటంటే పాకిస్తాన్ మన పైన ఇలాంటి దాడులు చేస్తుంటే మన బీసీసీఐ అండ్ క్రికెటర్స్ అందరూ కలిసి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయిపోయారు. మన భారత పౌరుల్ని చంపిన దేశంతో మన ఇండియన్స్ చేతులు కలుపుతూ గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడడంలో అర్థముందా? ఆ మ్యాచ్కి బీసీసీఐ అసలు ఎలా ఒప్పుకుంది? ఈ మ్యాచ్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే దీనివల్ల పాకిస్తాన్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ప్రపంచం మొత్తానికి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది కాబట్టి వీళ్ళు మళ్ళీ కలిసిపోయారు, 2 దేశాల మధ్య పరిస్థితులు నార్మలైజ్ అయిపోయాయి అనే మెసేజ్ వెళ్తుంది. దాంతో పాకిస్తాన్ మనపై చేసిన ఈ అతి దారుణమైన దాడికి ఇంపార్టెన్స్ తగ్గుతుంది, ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన ప్రజలపైన దాడిని మనం మరవకూడదు, మన శత్రువులకు ఏ విధమైన అడ్వాంటేజ్ ఇవ్వకూడదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? అండ్ పాకిస్తాన్తో మన భారత్ క్రికెట్ ఆడడం ఎంతవరకు కరెక్ట్? బీసీసీఐ అసలు దీనికి ఎందుకు అంగీకరించింది కావచ్చు? దేశభక్తి కేవలం సైనికులకు మాత్రమేనా? ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మన వీర జవాన్లకు ఈ మ్యాచ్ ఒక అవమానం కాదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. మీ ప్రతి కామెంట్ని చదువుతాను. నాకు బెస్ట్ అనిపించిన కామెంట్కి హార్ట్ ఇచ్చి దాన్ని టాప్లో పిన్ చేస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.